our channel K Knowledge G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 18వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, అంతర్జాతీయ కాంతి దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటాము? అంతర్జాతీయ కాంతి దినోత్సవంను ఏ రోజు జరుపుకుంటాము? దీని ఆన్సర్ మే 16వ తేదీ నాడు జరుపుకుంటాం. 2024 థీమ్ ఏంటంటే లైట్ ఇన్ అవర్ లైఫ్స్ టు లెట్ ద లైట్ గైడ్ అస్ ద వే ఫార్వర్డ్. లైట్ ఇన్ అవర్ లైఫ్స్ టు లెట్ ద లైట్ గైడ్ అస్ ద వే ఫార్వర్డ్. రెండవ ప్రశ్న, ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవంను ఏ రోజు జరుపుకుంటారు? ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవంను ఏ రోజు జరుపుకుంటారు? మే 17వ తేదీ నాడు జరుపుకుంటాం. 2024 థీమ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ మూడవ ప్రశ్న, మన దేశంలో టెలికాం రంగం ఏ సంస్థ నియంత్రణలో పనిచేస్తుంది? ట్రాయ్ సంస్థ ఆధీనంలో, TRAI ట్రాయ్ సంస్థ అనే ఆధీనంలో టెలికాం రంగం అనేది నియంత్రణలో ఉంటుంది. గమనిక, 1997లో ట్రాయ్ అనేది ఏర్పాటైంది. ప్రస్తుతం ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లహోటీ. అలాగే ట్రాయ్ యొక్క ఫుల్ ఫామ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, జాతీయ డెంగ్యూ అవగాహన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఎప్పుడు జరుపుకుంటారు? దీని ఆన్సర్ మే 16వ తేదీ నాడు జరుపుకుంటాం. అలాగే 2024 థీమ్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్రకారం అయితే డెంగ్యూ ప్రివెన్షన్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఏ సేఫర్ టుమారో. నెక్స్ట్ 2024 థీమ్ మన దేశ కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం అయితే కనెక్ట్ విత్ కమ్యూనిటీ కంట్రోల్ డెంగ్యూ. నెక్స్ట్ గమనిక, జూలై నెలను మనం డెంగ్యూ అవగాహన నెలగా జరుపుకుంటాం. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, ఇటీవల WHO ఆమోదించిన క్యుడెంగా వ్యాక్సిన్ ఏ వ్యాధికి ఇస్తారు? దీనిని ఏ దేశం వారు తయారు చేశారు? ఇటీవల WHO ఆమోదించిన క్యుడెంగా వ్యాక్సిన్ అనేది ఏ వ్యాధికి ఇస్తారు? దీనిని ఏ దేశం వారు తయారు చేశారు? దీని ఆన్సర్ డెంగ్యూ వ్యాధికి ఈ క్యుడెంగా వ్యాక్సిన్ ఇస్తారు. దీన్ని జపాన్ దేశంలోని తకెడా సంస్థ వారు రూపొందించారు. ఆరవ ప్రశ్న, 2024-2025 ఆర్థిక సంవత్సరానికి మన దేశ ఆర్థిక వృద్ధి ఎంత శాతం విస్తరిస్తుందని ప్రముఖ ఆర్థిక సంస్థ మూడీస్ అంచనా వేసింది? దీని ఆన్సర్ 6.6% 2024-2025కి, అదే 6.2% 2025-2026 సంవత్సరానికి ఉంటుందని మూడీస్ సంస్థ అంచనా వేసింది. అలాగే ఈ మూడీస్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. అలాగే మూడీస్ సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్గా మైకేల్ వెస్ట్ గారు ఉన్నారు. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ఏ దేశానికి మన దేశం మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందించాం? ఇటీవల ఏ దేశంలో అకాల వర్షాల కారణంగా ఆ దేశానికి మన దేశం మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందించాం? దీనికి ఆన్సర్ కెన్యా దేశానికి మనం అందించాం. 22 టన్నుల ఆహారం మరియు నిత్యావసర సరుకులను మరియు $1 మిలియన్ సహాయంగా మన దేశం అందించింది. వీటిని ఐఎన్ఎస్ సుమేధా ద్వారా కెన్యా దేశానికి భారత్ చేరవేసింది. నెక్స్ట్ 8వ ప్రశ్న, ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఎవరి మీద అనర్హత వేటు పడింది? దీనికి ఆన్సర్ ఎమ్మెల్సీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి మీద స్పీకర్ అనర్హత వేటు వేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం 1979లో తొలిసారిగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం రూపొందించింది. ఆ తరువాత 1985లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ నేతృత్వంలో రాజ్యాంగంలో 52వ సవరణ ద్వారా
కేంద్రంలో తొలిసారిగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించారు. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఇటీవల అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికిన భారత ఫుట్బాల్ కెప్టెన్ ఎవరు? ఇటీవల అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికిన భారత్ ఫుట్బాల్ కెప్టెన్ ఎవరు? ఆన్సర్ సునీల్ ఛేత్రి. ఈయన జూన్ 6న జరిగే కువైట్లో జూన్ 6న జరిగే చివరి మ్యాచ్లో ఆడి రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2024కు సంబంధించి దేశంలో అతిపెద్ద స్కిల్లింగ్ ప్రోగ్రాం ఎక్కడ జరిగింది? ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2024కు సంబంధించి దేశంలో అతిపెద్ద స్కిల్లింగ్ ప్రోగ్రాం ఎక్కడ జరిగింది? దీని ఆన్సర్ న్యూఢిల్లీలోని ద్వారకలో గల యశోభూమిలో మే 15 నుండి 18 వరకు ఈ ప్రోగ్రాం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సిన అంశం, 30 కంటే ఎక్కువ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 900 మంది విద్యార్థులకు పైగా 400 మందికి పైగా పరిశ్రమ నిపుణులతో 61 విభాగాల్లో ఈ పోటీల్లో పాల్గొన్నారు. 11వ ప్రశ్న, గ్లోబల్ ట్రేడ్స్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI ప్రకారం గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI నివేదిక ప్రకారం 2023 టు 2024 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి దేశంగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ చైనా దేశం. గమనిక, GTRI ప్రకారం చైనాతో భారత్ యొక్క ద్వైపాక్షిక వాణిజ్యం 2024లో 118.4 బిలియన్లకు చేరింది. నెక్స్ట్ 12వ ప్రశ్న, ICAR ప్రకారం ICAR వారు ఇటీవల అభివృద్ధి చేసిన జైకర్ రసి అనే వంగడం ఏ పంటకు చెందినది? ICAR వారు ఇటీవల అభివృద్ధి చేసిన జైకర్ రసి అనే వంగడం ఏ పంటకు చెందినది? దీని ఆన్సర్ ఇది తీయటి జొన్న పంట వంగడానికి సంబంధించినది. గమనించాల్సిన అంశం, ICAR మరియు IIMR వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్ర పరిశోధకులు జైకర్ రసి వంగడాన్ని కనుగొన్నారు. నెక్స్ట్ 13వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన గంగమ్మ జాతరను ఏ ప్రాంతంలో ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన గంగమ్మ జాతరను ఏ ప్రాంతంలో ఎన్ని రోజులు జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావించే ఈ గంగమ్మ జాతరను తిరుపతిలో 7 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 15 నుంచి మే 21 వరకు ఈ జాతర అనేది జరుగుతుంది. అలాగే ఈ అమ్మవారి జాతరకు 900 సంవత్సరాల చరిత్ర కలదు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయినా, మీకు ఏ విధంగా నేను ఉపయోగపడినట్లయినా ఈ వీడియో కింద ఒక కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే అవర్ KGV ఎడ్యుకేషనల్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.